నిజంగా కృప పొందిన దానివైతే నీ పరిస్థితి ఎట్టా ఉంటుందో చెప్తాను. నీ భర్త నిన్ను పట్టుకొని అసలు నీ మొహం చూస్తున్న కంపరం పడుతుంది, నాకు అనవసరంగా దొరికావు, శనిదానివి నువ్వు అని అన్నాడు అనుకోండి, కృప పొందితే నువ్వేం చేస్తావో తెలుసా? ప్రైజ్లాడయ్యా, ప్రైజ్లాడయ్యా. ఆడికి అర్థం కాక మెంటలెక్కిపోతే. ఇది అందరికీ రాదండి, అందరికీ రాదు. కృప పొందిన స్త్రీకే ఈ మాట వస్తుంది. చెల్లె నీ దగ్గరికి వచ్చి, ఏమంటా నేను చేసుకున్నాను నాయి, నా దీపం ఆరిపోయింది అయ్యా, మా పుట్టింట్లో నా బతుకు ఎట్టుండేదో, ఏమంటా నా జీవితానికి దరిద్రానికి నువ్వు తగలడ్డావో, పడక పడక మీ ఇంట్లో పడ్డా, మీ అమ్మ ఒక రాక్షసి, నువ్వు దానికి డబలు, ఇక మీ చెల్లి ఉంది, అక్క ఉంది, అమ్మమ్మమ్మో ఆడపడుసులు ఉండాలి, కానీ ఎట్లాంటి దరిద్రపు ఆడపడుసులు నా శత్రువు కూడా రాకూడదు. అసలు మీది ఇల్లా, ఇల్లు అంటే ఎట్టుంటుందా, అసలు నేను అనవసరంగా ఈ ఇంట్లో పడ్డాను అన్ని భార్య అంటే, నువ్వు కృప పొందిన వాడివైతే భార్య వైపు చూసి ప్రైజ్లాడమ్మా, దేవుడిని దీవించగాక. ఇది అందరికీ రాదు, నవ్వినట్టు అనిపించవచ్చు. కృప పొందిన వాడికి శ్రమ శ్రమగా తోచదు, శ్రమ శ్రమగా తోచదు. శ్రమను భరించడానికి కావలసిన శక్తి కృపను గ్రహించడం